ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, శుభములు తెలియపరుస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా ఈరోజు నువ్వు అనేకమైన కష్టాలు అనుభవిస్తున్నావా? ఎందుకు నువ్వు నాకు ఈ దుఃఖకరములను నువ్వు వేదన చెందుతున్నావా? అయితే నీ కొరకు దేవుడు ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. 81వ కీర్తన 13వ వచనం రాయబడినాడు, అయ్యో నా ప్రజలు నా మాట విన్న ఎడల ఎంత ఆశీర్వాదం, ఎంత మేలు అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు నన్ను అనుసరించిన ఎడల ఎంత మేలు అంటున్నాడు. వింటున్నావా? అయ్యో నా ప్రజలు అంటున్నాడు, దుఃఖపడుచున్నాడు దేవుడు. నిన్ను బట్టి దుఃఖం చెందుతున్నాడు కాబట్టి ఈరోజు నీకు ఆశీర్వాదం లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా నువ్వు దేవుని బట్టి సంతోషించు, దేవుని బట్టి ఆనందించు, ఆయన మార్గాలను అన్ని అనుసరించి నడువు. ఈరోజు నీకు ఆశీర్వాదం వస్తుంది. అక్కడ కింది వచనాలు అంటాడు, వేగిరమే వారి శత్రువుని అనగదొక్కి అన్నట్టు. నీ శత్రువు ఎవరు? ఈ లోకంలో ఉన్న సాతానే నీకు అడ్డుగోడలు ఇస్తూ ఉన్నది, నీకు అనేకమైన శ్రమలు తీసుకొస్తూ ఉన్నది, నీకు అనేకమైన కష్టాలు తీసుకొస్తూ ఉన్నది. ఆ శత్రువు నువ్వు అనగదొక్కడం నీ వల్ల కాదు, కానీ నువ్వు నమ్మిన దేవుని వల్ల అవుతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా నువ్వు దేవుని నమ్మావా? ఇప్పుడే ఆయన మాటకు లోబడు. ఇప్పుడే ఆయన మాటకు, అయ్యో ఇశ్రాయేలు ప్రజలు నన్ను అనుసరించిన ఎడల, నా మార్గాన్ని అనుసరించిన ఎడల ఎంత మేలు అంటున్నాడు. వింటున్నావా? దేవుడు దుఃఖపడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడే దేవుని మాటకు లోబడు, ఆశీర్వాదాన్ని పొందు. కింద అంటాడు, శ్రేష్టమైన గోధుమల చేత వాడిని తృప్తిపరచేదని అంటున్నాడు. శ్రేష్టమైన గోధుమలు అంటే ఆహారం, మంచి ఆహారం ఇచ్చి నేను తృప్తిపరుస్తానంట. నీ దుఃఖ దినములన్నీ సమాప్తమవుతాయి. కాబట్టి ఇప్పుడే దేవుని మాటకు లోబడు నా ప్రియ సహోదరి సహోదరుడా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్.